గురుభ్యో నమః. మంగళం శుభమంగళం. మన భారతదేశంలో అనేక మంది గురువులు, సత్పురుషులు, యోగులు అందరూ కూడా మన యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఉండాలని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, మరి రాఘవేంద్ర స్వామివారు, వీరబ్రహ్మేంద్ర స్వామి, అనేక మంది మహా అవతార్ బాబా అందరూ కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సుఖక్షేమంగా ఉండాలని వాళ్ళు ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది. భారతదేశాన్ని ఆంగ్లేయులు పరిపాలించిన సమయంలో 1812వ సంవత్సరము ఆంగ్లేయులు ఒక జీవోని రాశారండి. ఏమంటే భారతదేశంలో ఉన్నటువంటి హిందూ దేవాలయంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా కైవసం చేసుకోవడానికి ఒక జీవోని పాస్ చేయడం జరిగింది. అట్టి పరిస్థితిలో వాటికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి ముఖ్యంగా థామస్ మాండ్రో అనే అతన్ని నియమనం చేశారు. ఆ నియమించినప్పుడు అతను ప్రతి చోట ప్రతి దేవాలయానికి వెళ్ళి రిపోర్ట్ను తయారు చేసి పై అధికారికి సమర్పిస్తూ ఉన్నాడు. ఇట్టి పరిస్థితిలో మంత్రాలయంలో ఉన్నటువంటి భూములని కూడా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మంత్రాలయంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా అడిగారు, స్వామి ఇది మఠం ఆస్తి, ఇది గవర్నమెంట్ తీసుకుంటే మంచిది కాదని చెప్పి వాళ్ళు ప్రాధేయపడితే కూడా ఆయన అన్నాడు, లేదండి నాకు ఇచ్చినటువంటి డ్యూటీ ఏదైతే ఉందో నేను నిర్వహించాలి కదా, నేను రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి కదా, కాబట్టి మీరు నన్ను అడ్డుకోవద్దని చెప్పి ప్రాధేయపడి మంత్రాలయానికి చేరుకున్నాడు. కమిటీ సభ్యులందరినీ కూడా బయట ఉంచి ఆయన లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఆయన ఏం చేశాడు, సనాతన ధర్మం ఏదైతే ఉందో దాని ప్రకారంగా తన టోపీ కానీ తన యొక్క బూట్లు కానీ అన్నీ కూడా బయట ఇప్పి పెట్టేసి అప్పుడు లోపలి స్వామివారి బృందావనంలోకి వెళ్ళాడండి. వెళ్ళి అక్కడ నిలబడుకుని మాట్లాడుతున్నాడు స్వామివారి గ్రీటింగ్ చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అక్కడ ఎవరు లేరు కదా, ఈయనకి ఏమైనా మతి భ్రమించిందా అని బయట నుంచి అందరూ కూడా చూస్తున్నారు. ఏమిటిది అర్థం కాలే వాళ్ళందరికీ కూడా. అక్కడి నుంచి బయటకు వచ్చారు థామస్ మాండ్రో గారు. బయటకు వచ్చి నేను లోపల అన్నీ అడిగినాను, అన్నీ సమాధానం వచ్చాయంటే లోపల ఎవరు లేరు కదా స్వామి, ఎవరితో మాట్లాడారు, అదేంటి అలా అంటున్నారు, లోపల ఆజానుబాహుడు ఆయన 2 కళ్ళ నుంచి మంచి వెలుగు ఉంది, మంచి దర్శనంగా ఉన్నాడు, చాలా గొప్ప వ్యక్తిలాగా ఉన్నాడు అని చెప్పాడు. స్వామివారు చూడండి ఎంత మహా గొప్ప ఉత్కృష్టమైనటువంటి దర్శనం జరిగింది ఇతనికి. ఇతను క్రైస్తవుడు కానీ స్వామివారు ఎంత గొప్ప దర్శనం ఇచ్చారు, ఇతని యొక్క డ్యూటీకి మెచ్చి దర్శనం ఇచ్చారండి. సరైనటువంటి డ్యూటీ చేశాడు ఇతను. ఆయన ఏమన్నారంటే, అయ్యా ఆయన చెప్పినటువంటి విషయాలన్నీ కూడా సరిగ్గా ఉంది కాబట్టి ఈ మఠ ఆస్తిని మఠానికే ఉంచేస్తున్నాను, ఇందులో మఠానికి ప్రభుత్వం తీసుకోదని చెప్పి గెజిట్ 1812లో తన గెజిట్లో రాయడం జరిగిందండి. రిపోర్ట్లన్నీ తయారు చేసి పై అధికారులకు సమర్పించారు థామస్ మాండ్రో. చేసిన 3వ రోజు ఎవరైతే పై అధికారి ఉన్నారో ఆ స్థలంలో థామస్ మాండ్రోకు ప్రమోషన్ వచ్చి ఆ స్థలంలో కూర్చోవడం జరిగింది. ఈ ఫైల్ అక్కడికి వెళ్ళింది కదా, ఈ రిపోర్ట్ అక్కడికే మొట్టమొదటి రిపోర్ట్ ఇదే ఆయన చేతికి వెళ్ళింది. ఇతనే గెజిట్లో రాసి సంతకం చేసి మఠం ఆస్తులన్నీ కూడా మఠానికి ఉండాలి, మనం తీసుకోవడానికి వీల్లేదని చెప్పి జీవో రాసి గెజిట్లో పొందుపరచడం జరిగింది. ఈనాడు రాజధాని చెన్నైలో మీరు పోయి ఆ గెజిట్ 1812 గెజిట్ని మీరు తిరిగి చూడవచ్చు. ఎక్కడ ఉన్నాం మనం, ఎక్కడ క్రైస్తవుడు, ఎక్కడ సిద్ధపురుషుల యొక్క దర్శనం అతనికి. ఇట్టి విధంగా జరిగినప్పుడు ఒకరోజు అతనికి కడుపులో నొప్పి వచ్చినప్పుడు అందరూ చెప్తారు వెంకటేశ్వర స్వామి నమస్కారం చేసుకోమని. ఈయన ఇక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి నమస్కారం చేసుకుంటే కడుపు నొప్పి బాగా అయిపోయిందండి. ఆధ్యాత్మిక చింత ప్రకారంగా ఈయన వెంటనే అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామి వారికి ఆ చుట్టుపక్కల ఉన్న ఒక గ్రామాన్ని స్వామివారికి దత్తరిచ్చి రాసిచ్చి నిత్యం కూడా జరుగుతున్నటువంటి ప్రసాద వితరణలో పొంగలి కూడా నిరంతరం స్వామివారి యొక్క
నిరంతరం చేయాలి, పొంగలి ప్రసాదం చేయండి అని చెప్పి అక్కడ ఒక జీవోని ఇష్యూ చేశాడండి. చూడండి ఎంత గొప్ప మనసు ఉందో ఆయనక్కడికి. ఎక్కడండి ఏం జరుగుతుందండి? ఇప్పటికి కూడా థామస్ మాంట్రో పేరు మీద అక్కడ ప్రసాద వితరణ ఉందండి. పొండి, చరిత్ర చూడండి, తిరగేయండి, చరిత్రలు తెలుసుకోండి, సిద్ధపురుషుల యొక్క లీలలు తెలుసుకోవాలి, మహానుభావుల యొక్క లీలలు తెలుసుకోవాలి. ఎంతోమంది సిద్ధపురుషులు ఉన్నారండి. మనకు తెలియకున్నటువంటి యోగులు అందరూ కూడా మహావతార్ బాబా, శుభానంద గురూజీ, దేవానంద గురూజీ, మరి వీరబ్రహ్మేంద్ర స్వామి, మరి ఎంతోమంది గురువులు నేటికి కూడా మనకు సహాయం చేస్తున్నారు, సహకరిస్తున్నారు, అందిస్తున్నారు కూడా. కాబట్టి ఈ భారతావనిలో ఉన్నటువంటి మన మానవులు ఎందుకు ఈ విధంగా పొరపాటు చెందుతున్నారు? ఎక్కడ క్రైస్తవుడు, ఎక్కడ హిందూ సాంప్రదాయం, ఆ సాంప్రదాయాన్ని గౌరవించినప్పుడు ఆయనకి జరిగినటువంటి ఎన్నో అనుభవాలను అతను రాసుకున్నాడు. చూసారా, మనం ఈ భారతావనిలో ఉన్నాము, ఈ భారత భూమిలో మన ముందే అందరూ ఉన్నారు, మన గురువులు ఉన్నారు, మన సిద్ధ పురుషులు ఉన్నారు, మనం నమ్మమే. మీరు మంచిగా చెప్తారండి, మా కష్టాలు ఎవరు చూస్తారు? నీ కష్టాలని ఎవరు చూస్తారండి? మీరు చేసిన పూర్వజన్మ కర్మ అనుభవించాలి. అంతేగాని మీరు అనవసరంగా భగవంతుని మీద, సిద్ధ పురుషుల మీద అభాండాలు వేయవద్దు. మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్యాన్ని తప్పకుండా అనుభవించి తీరవలసిందే. ఎట్టి పరిస్థితుల్లో కూడా నన్ను తప్పించుకోవడానికి వీలు పడదు. కాబట్టి నేను మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా మన గురువులను, మన దేవతలను మనం ఆరాధించాలి. దేవతలను ఎట్టి పరిస్థితుల్లో మనం విస్మరించకుండా దేవుడు ఉన్నాడు 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 అని పదే పదే చెప్తున్నాను. కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.